జై శ్రీరామ్. ఈరోజు నా వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది కుక్కర్ వాడకుండా 10 నిమిషాల్లో సాంబార్ ఎలా చేయాలో. అవును, కుక్కర్ వాడకుండానే 10 నిమిషాల్లో సాంబార్ ఎలా చేయాలో చెప్తాను, వినండి. కుక్కర్లు వాడకుండా వంట చేయడం అంత పెద్ద కష్టమైన విషయం అని నాకు, ఎందుకంటే 20 ఇయర్స్ నుంచి నేను అదే చేస్తున్నాను. రామాయణం సీడీలు దొరికినప్పుడే నాకు పూరి ప్రసాదాల సీడీ ఒకటి దొరికింది. కుక్కర్ వల్ల 90% పోషకాలన్నీ బ్లాస్ట్ అవుతాయి, అది తినడం వల్ల ఇంకా అనారోగ్యం వస్తుంది అని నేను ఆ సీడీలో విన్నాను. అంతే కదా, ఉడికింది ఆహారం తినడం వల్ల దాంట్లో ఉన్న పోషకాలు ఏమైనా మనకు అందొచ్చు. బ్లాస్ట్ అయ్యి ఆ పదార్థాన్ని చెడగొట్టి వండడం వల్ల, మరి అప్పుడు అంతకుముందు మేము కుక్కర్లో వండేవాళ్ళం. మాకు అసలు ఆ పప్పు వేస్తే ఇంకా ఆ రోజు గ్యాస్ ప్రాబ్లము, ఆ గ్యాస్ ప్రాబ్లంతో గుండెలో నొప్పి, ఇది ఏమైపోయిద్దా అన్న హడావుడి, హాస్పిటల్కి పరిగెత్తడం. దాదాపు నేను పప్పు వండడం కూడా మానేశాను ఆ రోజుల్లో. ఈ సీడీ దొరికిన దగ్గర నుంచి ఇంకా నేను గిన్నెలో వండేదాన్ని. అప్పుడు ఇంకా 4 పొయ్యిలు లేవు కదా, 2 పొయ్యిలు పక్కన పెట్టేసుకునేదాన్ని అనమాట. ఒకటి మాది పాడైపోయిందని కొత్త పొయ్యి తీసుకున్నాము. 2 పొయ్యిలు పక్కన పెట్టేసుకొని 2 సిలిండర్లు పెట్టుకునేదాన్ని. ఆ సన్నగా మండే దాని మీదేమో చాలా చిన్నగా పొయ్యి వచ్చేది, అది కొంచెం. దాని మీదేమో ఫ్రై ఐటెం పెట్టేదాన్ని, కొంచెం మంట వచ్చే దాని మీద పప్పు పెట్టేసేదాన్ని. ఇప్పుడు అసలు అంత అవసరం లేదు కదా, అందరికీ 4 పొయ్యిలే కదా. వెనక మళ్ళీ కొంచెం పెద్దగా మంట వచ్చి దాని మీద పప్పు పెట్టేసుకోవచ్చు. నేను ఈరోజు చేసేది పప్పు కుక్కర్లో. అంటే ఎందుకు చెప్తున్నానంటే, కుక్కర్ వాడకుండా వండండి. మన కోసమే కదా మనం చేసుకునేది, మన వాళ్ళ కోసమే కదా, మన ఇంట్లో మన వాళ్ళ ఆరోగ్యం కోసమే కదా మనం వంట చేసుకునేది. వేరే ఎవరి కోసం చేయట్లేదు కదా, మనం కష్టపడేది మన కోసమే కదా, వేరే వాళ్ళ కోసం కాదు కదా కష్టపడేది. తిన్నది ఆరోగ్యంగా, చాలా ఆరోగ్యం కూడా. కుక్కర్లో తినుకోకుండా తినండి. అసలు అట్లా తింటేనే ఆరోగ్యాలు ఉన్న రోజులు. ఇంకా కుక్కర్లో తిని ఇలా అన్ని పప్పులు కుక్కర్లో వేసి అట్లా బ్లాస్ట్ చేసి పప్పుచారు చేసే బదులు ఇలా అన్ని పప్పులు ఫ్రై చేసేసి, కొద్దిగా కందిపప్పు, కొద్దిగా ఎర్రపప్పు, కొద్దిగా పెసరపప్పు, కొద్దిగా శనగపప్పు, ఇలా అన్ని పప్పులు ఫ్రై చేసేసి పొడి చేసేసుకొని, దీంట్లోనే కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, కొన్ని ధనియాలు వేసి ఫ్రై చేసేసుకొని, మామిడికాయల సీజనే కదా ఇది, ఈ పొడి అయిపోయిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా మిక్సీ వేసేసుకొని, మామూలుగా తిరుమాత పెట్టుకుంటాం కదా సాంబార్కి, మనం ఏమేమి ముక్కలు కూరగాయలు వేసుకుంటామో వాటన్నిటిలో ఈ మామిడికాయ గుజ్జుతో సహా ఈ పొళ్ళు, ఈ మామిడికాయ గుజ్జు వేసేసి తిప్పేసి, దాంట్లో ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా బెల్లం ముక్క వేస్తే సాంబార్ రెడీ అయిపోయింది. నిజంగా అండి, కుక్కర్లు వాడకుండా వంట చేయడం అంత కష్టమైన పని ఏం కాదు. అసలు నేను 20 ఇయర్స్ నుంచి వండుతూనే ఉన్నాను. నాకు చాలామందిని చూస్తే అనిపిస్తుంది, అంత కష్టం దీంట్లో ఏంటి అంత కష్టం. లేదు, మేము పనికి వెళ్ళాలి, మాకు తొందరగా కావాలి, మాకు గ్యాస్ కూడా చాలా అయిపోతుంది. గ్యాస్ మిగిల్చేసి ఆ డబ్బులతో అటువంటి లైఫ్ ఉన్నవాళ్ళు ఇదివరకు మరి అంత డబ్బులు మిగిల్చేసి, అసలు ఆ డబ్బులు మళ్ళీ హాస్పిటల్కి పోతున్నాయి కదా, ఎక్కడ మిగులుతున్నాయి నాకు అర్థం కావట్లేదు. తొందరగా అంటే అసలు ఒక పొయ్యి కాదు కదా, ఇప్పుడు 4 పొయ్యిలు 5 పొయ్యిలు ఉన్నాళ్ళే ఉన్నారు కదా. 2 పొయ్యిలు ఉన్నాళ్ళు ఉంటే వాళ్ళు దాదాపు పొద్దునే లెగుతారు. వాళ్ళు లేట్గా లేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఒక పొయ్యి మీద పప్పు వేసేసుకుంటే అది అయిపోతుంది కదా. ఒకసారి చూడండి, అది తిని చూడండి, దాని ఆరోగ్యం చూడండి. నేను చేసుకుంటే నా ఆరోగ్యం బాగుంటుంది, మీరు చేసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. మరి నువ్వెందుకు చెప్పడం నాకు ఇష్టం, అందుకే చెప్తాను. నేను చేస్తాను కాబట్టి చెప్తాను. ఇలా చేసి చూడండి, 10 నిమిషాల్లో సాంబారు అయిపోయింది. పొద్దున్నే ఇడ్లీలకు కూడా సాంబార్ పెట్టేసుకోవచ్చు. మధ్యాహ్నం భోజనానికే కాదు, పొద్దున్నే ఇడ్లీలకు కూడా సాంబార్ వాడుకోవచ్చు. 10 నిమిషాల్లో సాంబార్ ట్రై చేయండి. వెయిట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.